ముందుగా ఒక బౌల్ పెట్టుకోవాలి స్టవ్ మీద. దానిలో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగించుకోవాలి. దానిలోనే క్యారెట్, కొబ్బరి తురుము వేసుకొని వేగించుకోవాలి. అలా వేగించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ గీ కూడా మళ్ళీ వేసుకోవాలి. వేసుకొని దగ్గరికైనంత వరకు వేగించుకోవాలి. వేగించుకున్నాక దానిలో సగ్గుబియ్యం అనేది నానబెట్టుకొని వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. అది కొంచెం రోస్టెడ్ అయిన తర్వాత మనకు తగినంత పాలు అనేవి పోసుకోవాలి. తగినంత పాలు పోసుకొని మరుగుతూ ఉండాలన్నమాట. మరుగుతూ ఉన్నాక దానిలోన ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోసుకోవాలి. ఇంకా మరిగిస్తూ ఉండాలి. దానిలో తగినంత పంచదార వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మరిగిస్తూ ఉండాలన్నమాట. పంచదార కరిగేంత వరకు కలుపుతూ మరిగిస్తూ ఉండాలి. అది మరిగినాక ఒక మిల్క్ మేడ్ అనేది వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేసుకొని మరుగుతూ ఉన్నాక మనం కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. వేసుకొని మరిగించుకోవాలి కలుపుతూ. అది దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండి మరిగించుకున్నాక చివరిలో మనం ఇలాచీ ఫ్లేవర్ అనేది వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, ఇలాచీ వేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపి మరిగినాక డ్రై ఫ్రూట్స్ అనేవి నేతిలో వేగించుకున్నవి కూడా వేసుకోవాలి. అంతే. ఇగోండి, ఎంతో చక్కనైన టేస్టీ అయిన క్యారెట్ సాబుదానా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇది చల్లారేక థిక్నెస్ అనేది వస్తుంది.